వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ రైతన్న మీకోసం కార్యక్రమంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల కోసం పంచసూత్రాలు ప్రవేశపెట్టిందన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కావలేపురంలో 300 మంది రైతులకు 77 లక్షలు, నియోజకవర్గంలో 16,500 మందికి 10 కోట్ల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలులో పారదర్శకత తీసుకువచ్చి రైతులు అమ్మిన 24 నుంచి 48 గంటల్లోనే డబ్బులు జమ చేసే విధానం అమలు చేస్తున్నామన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు, ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు. కలిసి ఓటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరికి, ప్రతి రైతుకి కూడా అర్హులైనటువంటి వారందరికీ కూడా 3 విడతలుగా ఈరోజు అన్నదాత సుఖీభావ 20,000 రూపాయలు కూడా అందించడం జరిగింది. ఈరోజు రైతులందరూ కూడా తమ హర్షాన్ని ఈరోజు వ్యక్తం చేస్తూ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, ఓటమి ప్రభుత్వం ఈరోజు ఆ విధంగా ప్రభుత్వం కూడా పంచసూత్రాలు తీసుకుని ఈ పంచసూత్రాల్లోనూ కూడా నీటి భద్రత, ప్రతి ఎకరాకి కూడా సాగునీరు అందించే విధంగా ఏ విధంగా కాలువలు గాని, డ్రైనేజీలు గాని, డీసిల్టింగ్లు చేయడం గాని, వాటి నిర్వహణ గాని అన్ని సక్రమంగా చేసే విధంగా నీటి భద్రతని ఒక అంశంగా తీసుకోవడం జరిగింది. రెండో అంశం రైతులకు సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించే విధంగా కూడా యోచన చేస్తున్నారు. అలాగే ఈరోజు నూతన వ్యవసాయాలు, నూతన పంటలు